హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. మెంటల్ అబిలిటీస్లో ఈరోజు మనం డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం. ఈ మెంటల్ అబిలిటీస్లో ఆల్రెడీ మనం పర్సంటేజ్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో వాటిని రివైజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ పర్సంటేజ్ పైన, ప్రాఫిట్ అండ్ లాస్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి సీటెడ్ తెలుగు. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను పర్సంటేజ్ పైన, ప్రాఫిట్ అండ్ లాస్ పైన ప్రాక్టీస్ షీట్స్ పెడతాను. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిస్కౌంట్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ డిస్కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్టార్ పెట్టుకోండి, ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్కి, పర్సంటేజ్కి మొత్తం కూడా రిలేట్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు డిస్కౌంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మార్క్డ్ ప్రైస్ అని ఒకటి ఉంటుంది. ఈ మార్క్డ్ ప్రైస్ని మనం ఎంఆర్పి అని అంటాం. ప్రతి ప్రోడక్ట్ పైన కూడా మనం ఎంఆర్పి రేట్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చాక్లెట్ యొక్క మార్క్డ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అంటే ఒక చాక్లెట్ పైన ఎంఆర్పి ఎంత ఉంది అంటే 100 రూపీస్ ఉంది. ఫర్ సపోజ్ నేను ఒక షాప్ కీపర్ అనుకుంటే ఆ చాక్లెట్ని నేను యాక్చువల్గా 80 రూపీస్కే కొన్నాను. ఇప్పుడు 80 రూపీస్కి కొని నేను మీకు 88 రూపీస్కి అమ్ముతున్నాను. డిస్కౌంట్ ఉంది, 100 రూపీస్ ఉన్న చాక్లెట్ 88 రూపీస్కి అమ్ముతున్నాను అని చెప్పి ఈ చాక్లెట్ని అమ్ముతున్నాను. ఇప్పుడు మీకు ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు? 100 మైనస్ 88, 12 రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్టు మీకు. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఇక్కడ ఒక ఫార్ములా మనకు వచ్చింది. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మరి ఇప్పుడు నేను మీకు ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ వచ్చిందంటే ఎలా కనుక్కుంటారు? డిస్కౌంట్ పర్సంటేజ్. ప్రాఫిట్ అండ్ లాస్లో మనం ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ కనుక్కోవడం నేర్చుకున్నాం. ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేనిపైన బేస్ అయి ఉంటుండే? కాస్ట్ పైన బేస్ అయి ఉంటుండే, కాస్ట్ ప్రైస్ పైన బేస్ అయి ఉంటుండే. ఈ డిస్కౌంట్ వచ్చేసి మార్క్డ్ ప్రైస్ పైన బేస్ అయి ఉంటుంది. అంటే డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనకు డిస్కౌంట్ ఎంత వచ్చింది? 12 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 12 బై మార్క్డ్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. 100 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 12%. అంటే ఇప్పుడు మనకి 12% డిస్కౌంట్ వచ్చింది అని అర్థం. ఈ డిస్కౌంట్లో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంటే 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి సక్సెసివ్ డిస్కౌంట్. అంటే ఒక ప్రోడక్ట్ పైన ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నాము అని చెప్తారు. నెక్స్ట్ లాస్ట్కి మీరు కొనుక్కునేటప్పుడు మళ్ళీ 30% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తున్నాం మ్యామ్ అని చెప్తూ ఉంటారు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది. మార్క్డ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మధ్య రిలేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ వచ్చేసి బై 3 get 2 ఫ్రీ. అంటే మీరు 3 థింగ్స్ కనుక కొనుక్కున్నట్లయితే 2 థింగ్స్ మీకు ఫ్రీగా ఇస్తాం. ఇవన్నీ కూడా మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. సో డిస్కౌంట్లో, ఎగ్జామ్లో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మనం సక్సెసివ్ డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం సక్సెసివ్ డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ పైన ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ 30% డిస్కౌంట్ ఇచ్చాను. ఇంకొక ప్రోడక్ట్ పైన 50% డిస్కౌంట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండు సేమేనా? ఈ రెండు సక్సెసివ్ డిస్కౌంట్ సేమేనా? కాదు. నార్మల్గా అయితే మనం 20 + 30 50%.
ఈ ప్రోడక్ట్ పైన 50% ఉంది, ఈ ప్రోడక్ట్ పైన 50% ఉంది. సో రెండు కూడా 50%కి వస్తున్నాయి అని అనుకుంటాం, కానీ అలా ఉండదు. ఇప్పుడు దీన్ని ఎక్స్ అండ్ దీన్ని వై అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. ఈ పర్సంటేజ్ చేంజ్ పైన ఫార్ములా మనం పర్సంటేజ్ గురించి తెలుసుకునేటప్పుడే తెలుసుకున్నాం. ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఎక్స్ ఏంటి ఇక్కడ 20. ఇక్కడ డిస్కౌంట్ అని అన్నాడు. డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి, తగ్గిస్తున్నాం. సో -20 -30 ప్లస్ -20 ఇంటూ -30 బై 100 పర్సంటేజ్. సో -20 -30 ఎంత, -50. -50 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 0 0 0 0 గెట్స్ క్యాన్సల్, మైనస్ మైనస్ కూడా గెట్స్ క్యాన్సల్. 2 ఇంటూ 3 ఎంత, 6 ప్లస్ 6. -50 ప్లస్ 6 అంటే ఎంత, -44%. మైనస్ అంటే డిస్కౌంట్ అని అర్థం. సో మనకి 44% డిస్కౌంట్ వస్తుంది అని అర్థం. 20% 30% అంటే 44% డిస్కౌంట్ ఇస్తున్నాడు అని అర్థం. మనం ఏమనుకుంటాము, 20 + 30 50% డిస్కౌంట్ వస్తుంది అనుకుంటాం, కానీ ఆ 6% షాప్ కీపరే తీసుకుంటారు. సో దీన్ని ఏమంటారు అంటే ఈక్వలెంట్ డిస్కౌంట్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోడక్ట్ పైన 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ 20% ఇచ్చాడు, నెక్స్ట్ 30% ఇచ్చాడు. ఇలా 2 కాకుండా అంతకన్నా ఎక్కువ ఇస్తే, అంటే 3 డిస్కౌంట్స్ ఇస్తే 10%, 20%, 30%. ఇప్పుడు టోటల్గా మనకి ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు, ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ వచ్చినట్టు, 10 + 20 + 30 60% అని చెప్పొద్దు. ఇలా 3 ఇచ్చినప్పుడు కూడా ఈ ఫార్ములా పెట్టి సాల్వ్ చేయడం మనం నేర్చుకున్నాము. ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేయాలి. 10 and 20 ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ xy బై 100. ఇక్కడ డిస్కౌంట్ అన్నాడు కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. సో -10 -20 ప్లస్ -10 ఇంటూ -20 బై 100 పర్సంటేజ్. -10 -20 ఎంత, -30 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 1 ఇంటూ 2 ఎంత, 2 ప్లస్ 2 ఎంత, -30 ప్లస్ 2 అంటే -28%. మైనస్ అంటే డిస్కౌంట్ అని అర్థం. సో 28%, నెక్స్ట్ వచ్చేసి 30%. ఇప్పుడు ఈ రెండిటికి మళ్ళీ పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవడమే. ఏమవుతుంది, -28 -30 ప్లస్ -28 ఇంటూ -30 బై 100. -28 -30 ఎంత, -58. ఇక్కడ 0 and 0 గెట్స్ క్యాన్సల్, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్. 28 ఇంటూ 3 ఎంత, 24 84. కింద 1 0 ఉంది కాబట్టి 8.4. 1 0 ఉంది కాబట్టి ఒక పాయింట్ ముందుకు వస్తుంది. సో -58, 58లో నుంచి 8.4 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 10 - 4 ఎంత, 6. 17 - 8 ఎంత, 9. 49.6%. -49.6% అంటే డిస్కౌంట్ అని అర్థం. సో ఒక ప్రోడక్ట్ పైన ఫస్ట్ 10%, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 20%, ఎక్స్ట్రా 30% ఇస్తే 60% డిస్కౌంట్ వచ్చినట్టు అర్థం కాదు. ఎంత డిస్కౌంట్ వచ్చింది మనకి, 49.6% డిస్కౌంట్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు నేను 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తాను, వాటికి మీరు ఈక్వలెంట్ డిస్కౌంట్ ఏంటో కనుక్కోండి. ఈక్వలెంట్ డిస్కౌంట్ ఆఫ్ సక్సెసివ్ డిస్కౌంట్.
ఫస్ట్ వన్ వచ్చేసి 30% అండ్ 40%. నెక్స్ట్ వచ్చేసి 50%, 40% and 80% with 10%. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. ఈ పాయింట్ పైన క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి అందులో లార్జెస్ట్ సక్సెసివ్ డిస్కౌంట్ కనుక్కోమంటూ ఉంటాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమ్ 50% ప్లస్ 40%. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 70% ప్లస్ 20%. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 60% ప్లస్ సమ్ 30%. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 80% ప్లస్ 10%. కింద ఇచ్చిన 4 సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఏది లార్జెస్ట్ సక్సెసివ్ డిస్కౌంట్ అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సేమ్ ఫార్ములాతో మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇక్కడ డైరెక్ట్ ప్లస్ తీసుకోవద్దు, డిస్కౌంట్ అని అన్నాడు. సో మైనస్ తీసుకోవాలి. -50 -40 ప్లస్ -50 ఇంటూ -40 బై 100. ఇంతకుముందు సమ్స్ ఎలా సాల్వ్ చేసామో అలా చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అని అనుకుంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100 ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది డైరెక్ట్గా అప్లై చేసేయండి. 50 ప్లస్ 40 మైనస్ 50 ఇంటూ 40 బై 100. 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 50 ప్లస్ 40 ఎంత? 90. 90 మైనస్ 5 ఇంటూ 4 ఎంత? 20. 90 మైనస్ 20 దట్ ఈస్ 70. మనకి 70% ఆఫ్ డిస్కౌంట్ వచ్చింది అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో మీకు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అంటే ఇది తీసుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఈ ఫార్ములా తీసుకోండి. డిఫరెన్స్ ఒకటే. ఇక్కడ ఏంటి అంటే ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే -50 -40 ప్లస్ -50 ఇంటూ -40 బై 100 అని చేస్తాం. సో -50 -40 ఎంత? -90. 0 0 0 0 gets cancelled. Minus into minus plus 5 into 4 20. -90 plus 20 -70. మైనస్ అంటే డిస్కౌంట్ అని అర్థం. సో 70% ఆఫ్ డిస్కౌంట్ వచ్చింది అని అర్థం. ఇక్కడ మీకు అలా సబ్ట్రాక్ట్ చేయడంలో కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అంటే ఇది యూజ్ చేయండి. లేదు మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్కి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100. ఈ సక్సెసివ్ డిస్కౌంట్ పైన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఈజ్ 60% ప్లస్ X%, ఈక్వలెంట్ డిస్కౌంట్ ఈజ్ 72%. ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటి, ఈక్వలెంట్ డిస్కౌంట్ అంటే ఏంటో మనం ఇందాక చూసాం. సో సక్సెసివ్ డిస్కౌంట్ ఏంటి? 60% ప్లస్ X%. దీని ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత? 72%. ఎక్స్ వాల్యూ ఏంటో కనుక్కోమన్నారు. 60% X%. ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. మనకి ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏం రాసుకున్నాము? ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100 అని తెలుసుకున్నాం. సో 60 ప్లస్ ఎక్స్ మైనస్ 60 ఇంటూ ఎక్స్ బై 100%. ఇది దేనికి ఈక్వల్ అన్నాడు? 72%కి ఈక్వల్ అన్నాడు. దట్ ఈక్వల్ టు 72%. పర్సంటేజ్ గెట్స్ క్యాన్సల్. 60 ప్లస్ ఎక్స్ 0 and 0 gets cancelled. Minus 6x by 10 is equal to 72. ఈ 60ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? x మైనస్ 6x by 10 is equal to 72. ఇక్కడ 60కి ముందు ప్లస్ ఉంది అని అర్థం.
అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 72 మైనస్ 60. ఇక్కడ ఎల్సిఎం కనుక తీసినట్లయితే 10 ఇంటూ ఎక్స్ ఎంత, 10x. 10x మైనస్ 6x బై 10 ఈజ్ ఈక్వల్ టు 72 మైనస్ 60 ఎంత, 12. సో 10x మైనస్ 6x ఎంత, 4x. 4x బై 10 ఈజ్ ఈక్వల్ టు 12. ఈ 10ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ డివిజన్లో ఉంది, ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో 4x ఈక్వల్ టు 12 ఇంటూ 10 దట్ ఈస్ 120. 4 1s 4, 4 3s 12 అంటే 4 30s 120. x ఈజ్ ఈక్వల్ టు 30 అని అర్థం. సింపుల్, మన ఆన్సర్ వచ్చేసింది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు క్వశ్చన్లో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, ఇక్కడ 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఇఫ్ 3 సక్సెసివ్ డిస్కౌంట్ 50%, 10% and x%, ఈక్వలెంట్ డిస్కౌంట్ ఈస్ 73%. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x. 50%, 10%, x% ఇచ్చాడు. వీటి ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత, 73%. ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం. 3 డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తాము, ఈ రెండింటిని సాల్వ్ చేస్తూ ఉంటాం. సో 50 ప్లస్ 10 మైనస్ 50 ఇంటూ 10 బై 100 ఏమవుతుంది, 50 ప్లస్ 10 వచ్చేసి 60 మైనస్ 0 0 0 0 గెట్స్ క్యాన్సల్, మైనస్ 5 ఇంటూ 1 5. సో 60 మైనస్ 5 ఎంత, 55. సో ఇక్కడ 55 అండ్ నెక్స్ట్ వచ్చేసి x%. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. 55 ప్లస్ ఎక్స్ మైనస్ 55 ఇంటూ ఎక్స్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత అన్నాడు, 73% అని అన్నాడు. సో ఇప్పుడు ఈ 55ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, x మైనస్ 55x బై 100 ఈజ్ ఈక్వల్ టు 73 మైనస్ 55. 73లో నుంచి 55 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 13 మైనస్ 5 ఎంత, 8. 6 మైనస్ 5 1. సో ఇక్కడ ఎల్సిఎం కనుక తీసినట్లయితే 100 ఇంటూ ఎక్స్ 100x, 100x మైనస్ 55x బై 100 ఈజ్ ఈక్వల్ టు 73 మైనస్ 55 ఎంత వచ్చింది మనకి, 18. సో 100లో నుంచి 55 తీసేస్తే ఎంత, 45. 45x బై 100 ఈజ్ ఈక్వల్ టు 18. ఈ 100ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, 45x ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 100 దట్ ఈస్ 1800. ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమైనా అవుతాయా, అవుతాయి. 9 5s 45s, 9 2s 18 అంటే 9 ఇంటూ 200 ఎంత, 1800. ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్స్ అవుతాయి. 5 1s 5, 5 40s 200. సో x ఈక్వల్ టు ఎంత, 40. సింపుల్. సక్సెసివ్ డిస్కౌంట్ పైన క్వశ్చన్ ఇంకా ఎలా అడగొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి వచ్చేసి సమ్ ₹1000 అని అనుకుందాం. అయితే ఈ ప్రోడక్ట్ పైన నేను ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఇచ్చాను. ఎంత ఇచ్చాను అంటే 40% డిస్కౌంట్ ఇచ్చాను. ఇది డిస్కౌంట్ 1. నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ పైన నేను మళ్ళీ ఇంకొక డిస్కౌంట్ కూడా ఇచ్చాను, 35% ప్లస్ 5%. ఇది మీ డిస్కౌంట్ 2. ఇప్పుడు ఈ రెండు డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో కనుక్కోమంటారు. డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్స్ అడగొచ్చు. ఒక మిస్టేక్ ఏం చేయొద్దు అంటే, ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 40%. సెకండ్ డిస్కౌంట్ ఎంత, 35 ప్లస్ 5 40. సో 40 మైనస్ 40 0. అది మన ఆన్సర్ కాదు. 35 ప్లస్ 5 ఈ సక్సెసివ్ డిస్కౌంట్కి ఈక్వలెంట్ డిస్కౌంట్ ఏంటో కనుక్కోవాలి.
ఏమవుతుంది x + y - xy / 100. 35 + 5 - 35 × 5 / 100. 35 + 5 ఎంత 40 మైనస్ ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవ్వవు. సో 35 × 5 ఎంత 175. 175 డివైడెడ్ బై 100 అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి. అంటే ఈ పాయింట్ అనేది 2 digits ముందు వెళ్తుంది. అంటే ఏంటి 1.75. 40 - 1.75. 40లో నుంచి 1.75 సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 5 ఎంత 5. 9 - 7 ఎంత 2. 9 - 1 8 3. 38.25. సో మన సెకండ్ డిస్కౌంట్ ఎంత అని అర్థం 38.25% అని అర్థం. సో ఫస్ట్ డిస్కౌంట్ తెలుసు, సెకండ్ డిస్కౌంట్ తెలుసు. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 40 - 38.25%. ఆన్సర్ ఏమవుతుంది? ఇదే మన ఆన్సర్ 1.75. 40లో నుంచి 1.75 తీసినప్పుడు 38.25 వచ్చింది. అంటే 48లో నుంచి 38.25 తీస్తే ఏమొస్తుంది 1.75 వస్తుంది. 40 - 38.25. 10 - 5 ఎంత 5. 9 - 2 ఎంత 7. 9 - 8 ఎంత 1. 3 - 3 0. ఆన్సర్ ఏంటి 1.75. సో డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్స్ వచ్చేసి 1.75. మన నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. బై 3 get 2 ఫ్రీ. 3 things కొంటే 2 things ఫ్రీ ఇస్తున్నారు. డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ బై 3 get 3 ఫ్రీ. 3 కొంటే 3 ఫ్రీ. ఫైండ్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి 1 రూపీ అనుకుందాం. 1 thing 1 రూపీ అనుకుందాం. ఇక్కడ మనం 3 కొంటున్నాం. 3 చాక్లెట్స్ కొంటున్నాం అంటే 3 రూపీస్ అని అర్థం. సో ఇప్పుడు మనకి 2 ఫ్రీ వస్తున్నాయి. అంటే ఎన్ని వస్తున్నాయి టోటల్గా 5 చాక్లెట్స్ వచ్చినాయి. యాక్చువల్గా అయితే 5 చాక్లెట్స్ అంటే ఎన్ని రూపీస్ అని అర్థం 5 రూపీస్ అని అర్థం. కానీ మనకి ఈ 5 చాక్లెట్స్ 3 రూపీస్కే వస్తున్నాయి. అంటే ఇక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుంది మనకి 5 - 3 దట్ ఈస్ 2 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అని అర్థం. మనల్ని డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. మనకి డిస్కౌంట్ ఏంటో తెలుసు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఏంటో కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ మార్క్డ్ ప్రైస్ ఏమవుతుంది 5 రూపీస్ అవుతుంది. 5 థింగ్స్కి 5 రూపీస్. సో మార్క్డ్ ప్రైస్ ఏంటి 5 రూపీస్. 2/5 ఇంటూ 100. 5 ones 5, 5 20s 100. 2 × 20 40. సో ఇప్పుడు మనకి 40% ఆఫ్ డిస్కౌంట్ వచ్చింది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై 3 get 3 ఫ్రీ. ఒక్కొక్క చాక్లెట్ 1 రూపీ అనుకుందాం. మనం 3 చాక్లెట్స్ కొన్నాం. 3 చాక్లెట్స్ అంటే 3 రూపీస్ అని అర్థం. మనకి 3 ఫ్రీగా వస్తున్నాయి. అంటే 3 + 3 దట్ ఈస్ 6 చాక్లెట్స్ వస్తున్నాయి అని అర్థం. యాక్చువల్గా అయితే 6 చాక్లెట్స్ అంటే ఎన్ని రూపీస్ పడాలి 6 రూపీస్. కానీ మనకి 6 చాక్లెట్స్ 3 రూపీస్కే వస్తున్నాయి. అంటే మనకి ఇప్పుడు ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు 3 రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్టు. సో డిస్కౌంట్ ఏంటో తెలుసు, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ ఎంత 3. మార్క్డ్ ప్రైస్ ఎంత 6 ఇంటూ 100. 1s 2s 2 ones 2 50s దట్ ఈస్ 50% డిస్కౌంట్ వచ్చింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బై 4 get 5 ఫ్రీ. ఆల్సో గెట్ 50% మోర్ డిస్కౌంట్. ఫైండ్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఇప్పుడు మనం 4 చాక్లెట్స్ కొన్నాం. ఒక్కొక్క చాక్లెట్ 1 రూపీ అనుకుందాం. 4 చాక్లెట్స్ కొన్నాం. 4 చాక్లెట్స్ అంటే 4 రూపీస్ అని అర్థం. మనకి 5 ఫ్రీగా వస్తున్నాయి. అంటే టోటల్గా ఎన్ని చాక్లెట్స్ వస్తున్నాయి మనకి 4 కొన్నాము 5 ఫ్రీ వస్తున్నాయి. 4 + 5
9 చాక్లెట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా అయితే 9 చాక్లెట్స్ అంటే 9 రూపీస్ అని అర్థం, కానీ మనకు 4 రూపీస్కే వస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు? 9 - 4 దట్ ఈస్ 5 రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్టు. 5 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుంది? డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. 500 డివైడెడ్ బై 9 ఏమవుతుంది? 9 5s 45, అగైన్ 55.5% అవుతుంది. 500 డివైడెడ్ బై 9, 9 5s 45, 5 0 5s 45, 5 పాయింట్ పెట్టుకుంటే 0, మళ్ళీ 5s 45 గోస్ ఆన్. సో 55.5%. ఇప్పుడు 55.5% తోటి గెట్ 50% మోర్ డిస్కౌంట్ అని అన్నాడు. మనకి 50% డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నాడు. అయితే టోటల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ ఏంటో కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? x + y - xy బై 100. సో x ఏంటి ఇక్కడ? 55.5 ప్లస్ 50 మైనస్ 55.5 ఇంటూ 50 బై 100%. 55.5 ప్లస్ 50 అంటే ఏమవుతుంది? 105.5 అవుతుంది. 105.5 మైనస్ 0 గెట్స్ క్యాన్సల్. 55.5 ఇంటూ 5 బై 10. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ పాయింట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. సో 5.55 ఇంటూ 5 అని అర్థం. సో ఏమవుతుంది? 5 5s ఎంత? 25. 5 5s అగైన్ 25 అంటే 27 అర్థం. మళ్ళీ 27, 2 పాయింట్స్ ఉన్నాయి. సో 27.5 అని అర్థం. 27.75. సో 105.5 మైనస్ 27.75 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మన ఆన్సర్ వచ్చేస్తుంది మైనస్ 27.75. 10 - 5 ఎంత? 5. 4లో నుంచి 7 తీయలేమో. సో 14 - 7 ఎంత? 7. అగైన్ 14 - 7 ఎంత? 7. 9 - 2 ఎంత? 7. సో టోటల్గా మనకి 77.75% డిస్కౌంట్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనం సక్సెసివ్ డిస్కౌంట్ పైన క్వశ్చన్స్ చూసాము, బై 3 get 2 ఫ్రీ పైన కూడా క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. స్టార్ పెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్వశ్చన్ ఏంటి అంటే, బై హౌ మచ్ పర్సంటేజ్ ఎ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ అబౌవ్ ఇట్స్ సిపి కాస్ట్ ప్రైస్ సో యాజ్ బై గివింగ్ 20% డిస్కౌంట్ హీ మే గెయిన్ 10%. క్వశ్చన్ చూసి చాలా డిఫికల్ట్ సమ్ అనుకోకండి, చాలా ఈజీ. జస్ట్ 2 స్టెప్స్లో మన ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, ఒక షాప్ కీపర్ తన గూడ్స్ని కాస్ట్ ప్రైస్ పైన 20% డిస్కౌంట్ అమ్మాడు. కాస్ట్ ప్రైస్ పైనే 20% డిస్కౌంట్ అమ్మినప్పటికీ అతనికి 10% ప్రాఫిట్ వస్తుంది. గెయిన్ 10% అంటే ప్రాఫిట్ వస్తుంది. అయితే ఆ షాప్ కీపర్కి టోటల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటో మనని కనుక్కోమన్నది. ఇక్కడ సిపి ఉంది, ఎంపీ ఉంది. సిపి 100 అనుకుందాం, ఎంపీ కూడా 100 అనుకుందాం. సిపి పైన 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే సిపిలో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ సబ్ట్రాక్ట్ చేయండి. మార్క్డ్ ప్రైస్ పైన అంటే 20% డిస్కౌంట్ కమ్మినప్పటికీ అతనికి ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినట్లయితే ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ చేయండి. లాస్ వచ్చినట్టే అయితే ఈ 100లో నుంచి లాస్ పర్సంటేజ్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది. సో 100 + 10 దట్ ఈస్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇప్పుడు 100లో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ ఏంటి? 100 - 20. ఇక్కడ ఏమవుతుంది? 100 + 10, 80:110. 0 గెట్స్ క్యాన్సల్. 8:11. సిపి ఏంటి? 8.
ఎంపీ ఏంటి, మార్క్డ్ ప్రైస్ ఏంటి 11. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఇప్పుడు 11 - 8 దట్ ఈస్ 3. ఇప్పుడు 8 రూపీస్ ఉన్న థింగ్ని 11 రూపీస్కి అమ్మాడు. 8 రూపీస్ ఉన్న థింగ్ని 11 రూపీస్కి అమ్మాడు అంటే అతనికి 3 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఏంటో తెలుసు, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఏంటి సి, ఆ థింగ్ యొక్క యాక్చువల్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎంత 8 ఇంటూ 100 అంటే 300/8 అని అర్థం. 300/8 అంటే 8 3s 24, 60, 7s 56, 4 పాయింట్ పెడితే 0, 8 5s 40. సో ఆ షాప్కీపర్కి 37.5% ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు అదే మెథడ్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. బై హౌ మచ్ పర్సంటేజ్ ఏ షాప్కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ సో యాజ్ బై గివింగ్ 25% డిస్కౌంట్ హీ మే గెయిన్ 20%. కాస్ట్ ప్రైస్ 100 అని అనుకుందాం, మార్క్డ్ ప్రైస్ కూడా 100 అనుకుందాం. ఇందులో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ సబ్ట్రాక్ట్ చేయాలి. మార్క్డ్ ప్రైస్లో ప్రాఫిట్ వచ్చినట్లయితే ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ చేయాలి, లాస్ వచ్చినట్టయితే మైనస్ లాస్ పర్సంటేజ్ చేయాలి. ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు సిపి పైన 25. ఇక్కడ 100 అతనికి ఎంత డిస్కౌంట్, ఎంత ప్రాఫిట్ వస్తుంది 20. సో 100 - 25 75 ఈజ్ టు 100 + 20 దట్ ఈస్ 120. ఇక్కడ మనకు రేషియో వచ్చేసింది. ఇప్పుడు ఇది సిపి, ఇది ఎంపీ అంటే 75 రూపీస్ ఉన్న వస్తువుని 120 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఎంత ప్రాఫిట్ వస్తున్నట్టు 120 - 75. 10 - 5 ఎంత 5, 11 - 7 ఎంత 4. అతనికి 45 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని అర్థం. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. 25 టేబుల్ కనుక తీసుకున్నట్లయితే 25 3s 75, 25 4s 100, 3 1s 3 15s, 15 × 4 ఎంత 60. సో షాప్కీపర్కి 60% ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అ బుక్ ఈజ్ 20% above its cost price. It is sold at a discount of 10%. What is the profit percentage? కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక బుక్ యొక్క మార్క్డ్ ప్రైస్. ఇప్పుడు మనం బుక్స్ కొంటూ ఉంటాం, బుక్స్ వెనుక ఎంఆర్పి రేట్ ఉంటుంది. అది సిపి కన్నా ఆ బుక్ యొక్క యాక్చువల్ ప్రైస్ కన్నా 20% ఎక్కువ ఉంది. ఇప్పుడు సిపి మనం 100 అనుకుంటే ఎంపీ ఎంత, ఈ సిపి కన్నా 20% ఎక్కువ ఉంది. సో 100 + 20 ఏమవుతుంది 120 అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 120లో 10% అంటే ఏమవుతుంది 0 0 0 0 గెట్స్ క్యాన్సల్ 12. అంటే ఈ 120లో 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 120 - 12 అని అర్థం. ఎంత 108. అంటే ఇప్పుడు ఆ బుక్ని ఎంతకు అమ్మాడు 108 రూపీస్కి అమ్మాడు. ఇప్పుడు మనని ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటో కనుక్కోమన్నాడు. 100 రూపీస్ది 108 రూపీస్కి అమ్మాడు. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ 8 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఎవరికి షాప్కీపర్కి ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత 8, కాస్ట్ ప్రైస్ ఎంత 100. 8/100 ఇంటూ 100 దట్ ఈస్ ఆ షాప్కీపర్కి 8% ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ అ డిస్కౌంట్ ఆఫ్ 35% and 2 successive discounts 20% + 20% on a bill
వాస్ ₹33. ద అమౌంట్ ఆఫ్ బిల్ బిఫోర్ డిస్కౌంట్ ఈజ్ అని అడిగాడు. కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్కి మీనింగ్ ఏంటి అంటే 2 డిస్కౌంట్స్ ఉన్నాయి ఒక ప్రోడక్ట్ పైన. డిస్కౌంట్ 1 వచ్చేసి 35%, డిస్కౌంట్ 2 వచ్చేసి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఎంత? 20% ప్లస్ 20%. ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏదైతుందో అది బిల్ పైన ఎంత అంట? ₹33. అయితే డిస్కౌంట్ ఇవ్వకముందు బిల్ ఎంతనో అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో కనుక్కోవాలి, పర్సంటేజ్ కనుక్కోవాలి. అంతకన్నా ముందు ఏం చేయాలి? ఈ సక్సెసివ్ డిస్కౌంట్కి ఈక్వలెంట్ డిస్కౌంట్ ఏంటో కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? x + y - x × y / 100. 40 - 4 ఎంత? 36. ఇది 36%, డిస్కౌంట్ 1 ఎంత? 35%. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నాడు. 35%, 36%. డిఫరెన్స్ ఎంత ఉంది? 1%. 1% అంటే ₹33 అని చెప్పాడు. ₹33. అయితే ఈ 1% డిస్కౌంట్ ఇవ్వకముందు బిల్ ఎంతనో కనుక్కోమన్నాడు. 1%కి ₹33 అంటే 100%కి ఏమవుతుంది? 100 × 33, దట్ ఈస్ 3300. వెరీ సింపుల్. అదే మన ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A shopkeeper mark his goods at such a price that allowing a discount of 20% on cost price, he can earn profit of 20%. ఇప్పుడు సిపి 100 అనుకుందాం, ఎంపీ కూడా 100 అనుకుందాం. ఇప్పుడు సిపి పైన 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే మనం ఏం చేస్తాము? సిపిలో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎంపీలో ప్రాఫిట్ వచ్చినట్టయితే ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ చేస్తాం, లాస్ వచ్చినట్టయితే మైనస్ లాస్ పర్సంటేజ్ చేస్తాం. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు. సిపి మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ 100 - 20. ఇక్కడ అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. సో ప్లస్ 20. ఇక్కడ 80, ఇక్కడ 120. 0 0 గెట్స్ క్యాన్సల్. 4 2s 8, 4 3s 12. రేషియో వచ్చేసింది. సిపి ఎంత? 2. ఎంపీ ఎంత? 3. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ సిపి ఈజ్ 1400. సిపి ఇక్కడ మనకి 2 అని తెలుసు. 2 అంటే ₹1400 అని క్వశ్చన్లో ఇచ్చాడు. అయితే ఎంపీ ఏంటో కనుక్కోమన్నాడు. 2కి 1400 అంటే 3కి ఏమవుతుంది? 1400/2 ఎంత? 700. ఇప్పుడు 2కి 1400 అంటే 1కి ఏమైంది? 700 అయింది. మరి 3కి ఏమవుతుంది? 3 × 700, దట్ ఈస్ 2100 అని అర్థం. వెరీ సింపుల్. ఇప్పుడు అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. A shopkeeper mark his goods at such a price that allowing a discount of 12.1/2% on cost price, he can earn 20% of profit. If CP is ₹1400, find MP. సేమ్ ఇందులో కూడా సిపి ఎంపీ ఉంది. సిపి 100 అనుకుందాం, ఎంపీ కూడా 100 అనుకుందాం. సిపిలో 12.1/2% ప్రాఫిట్ వచ్చింది. ఈ 1/2ని మనం 0.5 అని రాసుకోవచ్చు కదా. అంటే 12/1/2 అంటే 12.5% అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు సిపిలో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎంపీలో నుంచి ఇఫ్ ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ని యాడ్ చేస్తాము, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 100 - 12.5, 100 ప్లస్ ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది. 100లో నుంచి 12.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 10 - 5 5, 9 - 2 7, 9 - 1 8. సో 87.5. 100 + 20 ఎంత? 120. ఇక్కడ మనకి పాయింట్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే పాయింట్ని తీసేయండి. ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది. 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది అంటే ఇంటూ 10 చేయాలి. సో ఇక్కడ
ఇంటూ 10 ఇంటూ 10 అప్పుడు ఏమవుతుంది 875 120 ఇంటూ 10 దట్ ఈస్ 1200 అవుతుంది. ఇక్కడ మనం పాయింట్ తీసేయడానికి ఇంటూ 10 చేసాం. సో ఇప్పుడు మనకి రేషియో ఏంటో వచ్చేసింది. సిపి ఏంటి 875, ఎంపీ మార్క్డ్ ప్రైస్ ఏంటి 1200. ఇప్పుడు సిపి 1400 రూపీస్ అని చెప్పాడు అంటే 875కి 1400 అని చెప్పాడు. 875కి 1400 అంటే 1కి ఏమవుతుంది 1400 డివైడెడ్ బై 875 అవుతుంది. మనకేం కావాలి 1200కి ఎంతనో కావాలి, ఫైండ్ మార్క్డ్ ప్రైస్ అన్నాడు. సో 1200కి ఏమవుతుంది 1400 బై 875 ఇంటూ 1200. వెరీ సింపుల్. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్స్ చేయడం. 5 1s 5 ఎంత మిగిలింది 37 అంటే 7s 35, 25 మిగిలింది అంటే 5s, 5 2s 10, 4s 0. మళ్ళీ క్యాన్సిలేషన్స్ చేసినట్లయితే 5 3s 15, 5s 25, 35. ఇక్కడ 4s 20, 8s 40. సో మళ్ళీ క్యాన్సిలేషన్స్ కనుక చేసినట్లయితే 5 7s 35, 5 2s 10, 5 8s సో 280, 7 1s 740. 40 ఇంటూ 48 మన ఆన్సర్. 48 ఇంటూ 4 ఎంత 4 8s 32, 4 4s 16, 17 18 19, 192. కానీ ఇక్కడ ఇంటూ 40 ఉంది సో 0ని యాడ్ చేయడం. ఆన్సర్ ఏంటి 1920. సో 875కి 1400 రూపీస్ అంటే 1200కి ఎంత 1920. సో మన మార్క్డ్ ప్రైస్ వచ్చేసి 1920 రూపీస్. మన నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1790 ఏ షాప్కీపర్ allows 16% డిస్కౌంట్ అండ్ ఎర్న్ 5% ప్రాఫిట్. ఇఫ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ నో డిస్కౌంట్ వాట్ షుడ్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక ఆర్టికల్ని 1790కి అమ్మాడు. అయితే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ పైన 16% డిస్కౌంట్ ఇచ్చాడు. 16% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి 5% ప్రాఫిట్ వస్తుంది. అయితే ఈ ఆర్టికల్ని అమ్మేటప్పుడు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు. వాట్ షుడ్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు సిపి ఎంపీ, ఇక్కడ సిపి 100 అనుకుందాం, ఎంపీ కూడా 100 అనుకుందాం. సిపి పైన 16% డిస్కౌంట్ ఇచ్చాడు, అయినప్పటికీ అతనికి 5% ప్రాఫిట్ వచ్చింది. 100 మైనస్ 16 ఎంత 10, 84. 100 ప్లస్ 5 ఎంత 105. రేషియో వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్టికల్ అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ దానిపైన ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు అని అన్నాడు. అంటే ఎంపీ ఎంత ఉందో ఎస్పీ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ డిస్కౌంట్కి అమ్మలేడు అంటే మార్క్డ్ ప్రైస్కి అమ్మాడు అని అర్థం. ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకి సిపి ఎంపీ రేషియో వచ్చింది. క్యాన్సిలేషన్స్ అవుతాయా? అవుతాయి. 7 12s 84, 7 15s 105. ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్స్ అవుతున్నాయి. 3 4s 12, 3 5s 15, 4:5 రేషియో వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ యొక్క యాక్చువల్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత 4, దానిపైన ఉన్న మార్క్డ్ ప్రైస్ ఎంత 5. ఇప్పుడు 4 రూపీస్ది 5 రూపీస్కి అమ్మాడు. ప్రాఫిట్ వచ్చినట్టే కదా షాప్కీపర్కి. ఎంత ప్రాఫిట్ వచ్చింది 1 ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. దట్ ఈస్ ప్రాఫిట్ ఎంత 1 బై సిపి ఎంత 4 ఇంటూ 100. 4 1s 4 25s 100 దట్ ఈక్వల్ టు 25%. ఆ షాప్కీపర్కి 25% ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 1790 తోటి మనకు అసలు పనే లేదు, అసలు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. అయినా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాడు. కానీ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే
ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? సిపి పైన అతను ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది. 16% డిస్కౌంట్ ఇచ్చాడు, 5% ప్రాఫిట్ వచ్చింది. 100లో నుంచి 16 తీస్తే 84, 100కి 5 యాడ్ చేస్తే 105 మన రేషియో వస్తుంది. ఇది సిపి, ఇది ఎంపీ. ఇప్పుడు 4 రూపీస్ని 5 రూపీస్ కమ్మండి. ఆ షాప్కీపర్కి ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడం, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, మన ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీంతో మన డిస్కౌంట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.